500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. అయితే ఈ పథకం చుట్టూ ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు. వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్కటి క్లారిఫై చేసుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు దీని మీద వచ్చిన సరికొత్త సందేహం ఏంటంటే, గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉంటేనే, అంటే ఆ ఇంటికి సంబంధించి మహిళ పేరు మీద ఉంటేనే 500 రూపాయలకే సిలిండర్ పథకానికి అర్హులు అనే ప్రచారం. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ రియాక్ట్ అయింది. జనం సందేహాలకు పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఉన్న పథకం వర్తిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా నమోదై ఉండాలి. అంటే సపోజ్ గ్యాస్ కనెక్షన్ అనేది ఆ ఇంటికి సంబంధించి పురుషుడి పేరు మీద ఉందని అనుకుందాం. ఆ పురుషుడి పేరు రేషన్ కార్డులో కూడా ఉండాలి. ఉంటే కనుక అప్పుడు పథకం వర్తిస్తుందన్నమాట. రేషన్ కార్డులో ఉన్న ఏ వ్యక్తి పేరు మీద అయినా సరే, రేషన్ కార్డులో ఉన్న ఏ వ్యక్తి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా ఆ కుటుంబానికి గ్యాస్ సబ్సిడీ పథకం వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని ఏటా ఇవ్వాల్సిన సిలిండర్ల లెక్క తేల్చేసింది ప్రభుత్వం. ఏడాదికి గరిష్టంగా 8 సిలిండర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ పౌర సరఫరాల శాఖ ఎటువంటి క్లారిటీ ఇచ్చింది, ఇంకా ఎటువంటి సందేహాలను నివృత్తి చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శిల్ప, పౌర సరఫరాల శాఖ ఈ 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించి ఎటువంటి సందేహాలకు ఎటువంటి నివృత్తినిచ్చింది? ఎస్ సచిన్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీలను చేపడుతుంది. అందులో భాగంగా ఒకటైన మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని మొన్ననే మార్గదర్శకాలు జారీ చేశారు. ఎప్పుడైతే మార్గదర్శకాలు జారీ చేశారో దీనిపైన జనాలు అనేక సందేహాలు తలెత్తాయి. ఈ గ్యాస్ కనెక్షన్ అనేది కేవలం మహిళా పేరు మీద ఉంటేనే వర్తిస్తుంది, లేకపోతే వర్తించదని ఇలా అనేకమైన సందేహాలు తలెత్తాయి. సో ఈ సందేహాలకు చెక్ పెట్టే విధంగా పౌర సరఫరాల శాఖ దీనికి క్లారిటీ ఇచ్చింది. సో ఏంది పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, గ్యాస్ కనెక్షన్ అనేది ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నా, ముఖ్యంగా మేల్ పేరు మీద ఉన్న ఆ మేల్ అనేది మనకు రేషన్ కార్డులో ఖచ్చితంగా ఉండాలి. సో రేషన్ కార్డులో ఆయన పేరు ఉంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. అండ్ ఈ గ్యారంటీలకు సంబంధించి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అన్నిటికీ ఖచ్చితంగా ప్రామాణికంగా రేషన్ కార్డు తీసుకుంది. అందులో భాగంగానే ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఉంటుందో దీనికి సంబంధించి గ్యాస్ కనెక్షన్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డులో వాళ్ళ నేమ్ ఉంటే ఖచ్చితంగా ఏదైతే ఈ పథకం ఉందో వర్తిస్తుంది. అండ్ దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. సో ఈ మార్చి నుంచి కూడా దీనికి సంబంధించి అన్ని ఏదైతే సబ్సిడీ కింద ఈ పథకం అనేది అందరికి వర్తిస్తుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనం ముఖ్యంగా ఎటువంటి ప్రచారం జరిగింది, దానికి ఎటువంటి క్లారిటీ ఇచ్చింది? ఫస్ట్లీ ఎస్, ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్ అనేది మహిళల పేరు మీదనే ఉండాలనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మహిళల పేరు మీద ఉన్న ఇది వర్తిస్తుంది, లేకుంటే వర్తించదని చాలా సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అయింది. సో ఈ నేపథ్యంలో మన ఇంట్లో ఎక్కువగా కూడా మేల్స్ పేరు మీదనే ఈ గ్యాస్ కనెక్షన్ అని ఉంటుంది. సో చాలా మంది కూడా ఇది కోల్పోయే అవకాశం ఉందన్న దాంతో ఎక్కువ మంది సర్క్యులేట్ చేశారు. సో దీనికి చెక్ పెట్టే విధంగా పౌర సరఫరాలు దీనిపైన స్పందిస్తూ ఇది ఎవరి పేరు మీద ఉన్నా సరే వాళ్ళు రేషన్ కార్డులో ఖచ్చితంగా వాళ్ళు నేమ్ ఉంటే ఖచ్చితంగా ఇది పథకం వర్తిస్తుంది. అండ్ ఇంకో వైపు చూసుకున్నట్లయితే సో ఒక్క కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని ఇవ్వాలి, దీనిపైన కూడా అనేక విధాలుగా చర్చలు జరిపారు. సో దీనికి సంబంధించి గత 3 సంవత్సరాలు ఒక్క కుటుంబం ఎన్ని వాడుతుంది, వీటినన్నిటిని పరిగణలో తీసుకొని యావరేజ్గా ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి 8 సిలిండర్లు గరిష్టంగా ఇచ్చే అవకాశం ఉంది. సో 8 సిలిండర్ కన్నా ఎక్కువగా వాడితే వాళ్ళు 8 సిలిండర్ వరకే ఏదైతే పథకం ఉందో ఇది వర్తిస్తుంది. సో 8 సిలిండర్ల కన్నా ఎక్కువ తీసుకున్న వరకే వాళ్ళు ఇప్పుడు నార్మల్గా మనం ఇప్పుడు ఏ విధంగా అయితే గ్యాస్ సిలిండర్లు కొనుక్కుంటున్నామో అదే విధంగా కొనుక్కోవాలి. సో 8 సిలిండర్లు ఎవరైతే వాడతారో వాళ్ళకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అండ్ ఎప్పుడైతే ప్రజాపాలనలో దీనికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. సో వాటినన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉంటారని ఇప్పటికీ ఒక క్యాలిక్యులేట్ చేసి ఒక దానికి వచ్చారు. సో అందులో భాగంగా ఇప్పటికీ దీనికి సంబంధించి ఏదైతే గ్యాస్ సంబంధించిన పథకం ఉందో దీనికి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. సో 40 లక్షల మంది లబ్ధిదారులకు మార్చి నుంచి కూడా ఈ పథకం అమలు చేయనున్నారు. సో దీనికి సంబంధించి అన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. అండ్ ఇప్పటికే ఏవైతే జనాల సందేహాలు ఉన్నాయో వాటికి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా పౌర సరఫరాలు అన్ని క్లారిటీ ఇచ్చేసి ఈ మార్చి 1 నుంచి ఈ పథకం అనేది అమలు కాబోతుంది. సచిన్, రైట్.
రైట్ శిల్ప, థ్యాంక్స్ సెలబ్రేట్. సో మొత్తంగా అయితే మాత్రం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పై ప్రజలు అనేక సందేహాలు ఉన్నాయి, అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. అయినా వాటిని ఒక్కొక్కటిగా నివృత్తి చేసుకుని వస్తోంది ప్రభుత్వం. దానిలో భాగంగానే కొత్తగా తెర మీదకి వచ్చిన అంశం కింద చూసుకుంటే గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉంటేనే 500 రూపాయలకే సిలిండర్ పథకానికి అర్హులు అనే ప్రచారం కూడా చాలా జోరుగా, చాలా విస్తృతంగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేసింది పౌర సరఫరాల శాఖ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనం సందేహాలకు పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. మొత్తం కుటుంబంలో ఏ వ్యక్తికి సంబంధించి పేరున్నా అంటూ కూడా దానికి కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద పథకం ఉన్నా సరే వర్తింపచేయడం జరుగుతుంది. గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా నమోదై ఉండాలి. అంటే రేషన్ కార్డులో ఉన్న ఏ వ్యక్తి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా ఆ కుటుంబానికి గ్యాస్ సబ్సిడీ పథకం వర్తింపజేయాలి